చిత్తశుద్ధి లేనివాడని కొంతమందిని అంటుంటాం మనం. చిత్తము అంటే మనస్సు. చిత్తశుద్ధి లేదంటే ఆడ పని మనస్ఫూర్తిగా చేయడం అర్థం. ఎట్లా కనిపెడతాం దాన్ని? మనసు ఏం ఆలోచిస్తున్నావో మాట అదే ఉండి, మాట ఏం చెప్తున్నావో అదే చేత ఉంటే త్రికరణ శుద్ధి అంటాం. మనసు, మాట, చేత ఇది ఉంటే వాడికేం ప్రాబ్లం లేదు. మనసులో ఒకటి ఉంటుంది, మాట మాట్లాడతావు, చేసేది ఇంకొకటి ఉంటుంది. ఒక వ్యక్తికి చిత్తశుద్ధి లేదని ఎక్కడ కనిపెడతాం మనము? చేతల దగ్గర కనిపెడతాం, మాటల దగ్గర కనుక్కోలేం. ఎందువలనంటే వాడు ఆలోచించింది చెప్పాడేమో మనకు తెలియదు, చెప్పింది చేస్తాడేమో కూడా తెలియదు. కాబట్టి చెప్పాడనేది మనం రికార్డు చేసుకుని ఏం చేశాడనేది కూడా మనం రిజిస్టర్ చేసుకుని చూసినప్పుడు చెప్పిందే చేస్తున్నాడు లేదా అక్కడ మాత్రమే అతని మనసులో ఏముందని అనుమానం మనకు వస్తుంది. చెప్పింది చేయటం లేదనంటే అతని మనసులో కూడా వేరే ఉందని అర్థం. అట్లాంటి వాళ్ళని మనం చిత్తశుద్ధి లేని వాళ్ళని పిలుస్తున్నాం. చెప్పేదొకటి, చేసేదొకటి. అక్కడ మాత్రమే పరీక్ష చేయగలుగుతాం.